దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా నాకు నమస్కారం చెప్పుకుంటున్నానండి మొదటగా. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, మా దేశంలో మా గ్రామంలో రోడ్ల పరిస్థితి ఏం బాగోలేదు. పల్లెటూరు లాంటి రోడ్లు మరి ప్రభుత్వం కలుగు చేసుకుంటే బాగుంటుందని ఒక ఆశ. ఎందుకంటే ఈ సమస్య చెప్పాలి అని అనిపించింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. కానీ ప్రతి ఒక్కటి పోస్ట్ పెడుతున్నారు తప్ప ఈ రోడ్ల గురించి పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరో కనబడట్లేదండి. ఎందుకంటే రోడ్లు కన్నాలు పడిపోయి, గోతులు పడిపోయి ఎక్కడికక్కడ ఉంటున్నాయి. రోజు ఉదయాన్నే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు, కంపెనీలకు వెళ్ళే వాళ్ళు ఉంటున్నారు, మేస్త్రి పని చేసుకునే వాళ్ళు ఉంటున్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటున్నారు, పాలు ప్యాకెట్లు అమ్మే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒక పల్లెటూరులో ఉన్న ఒక రోడ్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి. టౌన్లో అంటే అయితే పర్వాలేదు. ఎందుకంటే రోడ్లు వాటికైతే హైవేలో రోడ్లు కరెక్ట్గానే ఉంటున్నాయి. లైటింగ్ వెలుతురు కూడా కరెక్ట్గానే ఉంటుంది, వీధి లైట్లు ఉంటున్నాయి కాబట్టి. కానీ మా పల్లెటూరులో అంటే అయితే అదేమీ లేదు. నైట్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏ గోతిలో పడిపోద్దో బండి అన్న టైంలో ఉంటుంది. ఎందుకంటే ఇంటికి బేగా వచ్చేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి, కష్టపడ్డాం కదా అన్న ఆలోచనతో స్పీడ్గా వచ్చేస్తున్నారు. కానీ అది బండి గోతిలో పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కాళ్ళు చెయ్యి ఇరిగిపోవడం తప్ప వేరే ఏమీ కూడా లేదండి. మరి ఇది ప్రభుత్వం కలుగు చేసుకుని అధికారులు అందరూ స్పందిస్తే బాగుంటుందని ఒక ఆశ. ఎందుకంటే ఒక అధికారులే కాదు, ప్రతి యువతకి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది మన గ్రామం, మన దేశం, మనం బాగు చేసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక కాలు చెయ్యి ఇరిగిపోతే ఆ కుటుంబానికి ఎంత బాధ అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమందికి అలా యాక్సిడెంట్లో వాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబం పరిస్థితి ఏమవుతుంది అన్నది కూడా తెలుసు. ఒక యజమాని పడిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటన్నది ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించాలి. పనికిరాని వాటిని మనం వీడియోస్ పెడుతున్నాం తప్ప పోస్టులు తీసి పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మన పక్కన జరిగి ప్రతి ఒక్కటి, మన గ్రామంలో జరిగి ప్రతి ఒక్కటి, ప్రతి గ్రామంలోనూ ప్రతి పౌరుడికి ఆ బాధ్యత ఉందండి. ఎందుకంటే దేశం మనదే అని చెప్పుకుంటాం. దేశంలో ఆ గ్రామంలో జరిగే ప్రతిదీ కూడా పట్టించుకోవాలి. మరి అలా పట్టించుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇది స్పందించాలని నా ఆశ. ఎందుకంటే ఉదయాన్నే వెళ్ళి బేగ వెళ్ళిపోవాలి, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి మనం అన్న ఉద్దేశంతో వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఇది నాకు ఎందుకులే అని పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరో కనబడట్లేదు. నేను బాగుంటే పర్వాలేదు, నా స్థితి బాగుంటే పర్వాలేదు, నేను సేఫ్గా వెళ్తున్నానో వస్తున్నానని చూసుకుంటున్నారంతే. ఈ గోతులు ఎలా ఉన్నాయి కదా, ఇలాంటి పరిస్థితిలో పడిపోతే పరిస్థితి ఏంటి అన్నది ఎవడో ఆలోచించట్లేదు. ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అదే గ్రామంలో సచివాలయానికి తీసుకెళ్ళిన ఈ పరిస్థితి బాగుండండి. పెద్ద లారీలు వస్తున్నాయి, వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళ లారీలు పెద్ద బరువులు పట్టుకుని అవన్నీ రోడ్లను పాడు చేసేస్తున్నాయి. పల్లెటూరు లాంటి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ గోతులు పడిపోయి ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే కనబట్టలేదు. లారీలు వెళ్ళిపోతున్నాయి. ఎవరు పనుల మీద వాళ్ళు పోతున్నారు అంతే. మరి ప్రభుత్వాన్ని స్పందించి 3 నెలలకు ఒకసారి ఆ గోతులను పూడ్చి ఎక్కడికక్కడ పూడ్చితే బాగుంటుందని ఒక ఆశ. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి. ఎందుకంటే ఇది మన కోసం, మన గ్రామం కోసం. ఎందుకంటే పట్టణాల్లో బాగానే ఉంటుంది, పల్లెటూరు పరిస్థితి ఏంటి అది ఒకటి ఆలోచించండి. ప్రతి పౌరుడు స్పందించి పల్లెటూరులో ఎక్కడైతే గోతులు ఉన్నాయో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరు చేయగలరు. అది ప్రతి ఒక్కరు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రోడ్లు గోతులు ఎంతెంత గోతులు పడిపోతున్నాయి తెలుసు. వర్షాకాలం వస్తే నీరు నిల్వ ఉండిపోయి అక్కడ స్ట్రాక్ పడిపోతున్నాయి ఎక్కడికక్కడ. అది చాలా ఇబ్బంది అవుతుందండి. బళ్ళు జారిపోవడం, బళ్ళు పడిపోవడం కూడా జరుగుతున్నాయి. మరి దీనికి అందరూ స్పందించాలి. ఎందుకంటే ఆ పెద్ద లారీలు ఎవరైతే మరి ఆ గ్రామం అంట, దేశం అంట, లేకపోతే ఆ పట్టణాలంటూ వెళ్తున్నాయో మరి వాటి వల్ల కూడా రోడ్లు వేసిన రోడ్లు కూడా చల్లాచెదరైపోతున్నాయి మరి కొన్నాళ్ళకి. మరి వాళ్ళ దగ్గర వసూలు చేసి మరి ఏం చేస్తారో తెలియదు. లేదంటే గ్రామంలో మరి సచివాలయం అనేది ఒకటి ఉంది కదా, దాని ద్వారా అధికారుల ద్వారా స్పందించి నిజాయితీ గల నాయకులకి మరి పని అప్పగించి 3 నెలలకు ఒకసారి సర్వే చేసి మరి గ్రామంలో ఉన్న రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, పల్లెటూర్లు ఎలా ఉన్నాయి అనేది అధికారులు స్పందింస్తే బాగుంటుందని ఒక ఆశ. ఇది ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు చేయాలి. ఇది నాకెందుకులే అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటకు వెళ్ళే వాళ్ళే, లోపల ఉండే వాళ్ళు ఎవరో కాదు కదా. ఎవరో కొంతమంది ఉంటారు తప్ప మిగతా వాళ్ళు అందరూ తిరిగే వాళ్ళే. బళ్ళ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, లారీల మీద, వ్యాన్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, ఆటోల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు దీన్ని స్పందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఫోటోలు తీసి మీ గ్రామంలో ప్రతి గోతులు ఎలాగున్నాయి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం, మన రోడ్లు బాగుంటేనే మన ప్రజలందరూ కూడా బాగుంటారు. అది ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని నా ఆశ. ఇందులో ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ల విషయంలో స్పందించాలండి. ఒక గ్రామంలో ఒక నీరు లేకపోతే, ఆ తాగడానికి నీరు లేకపోతే ఆ గ్రామంలో ఎంత ఇబ్బందో, ఒక రోడ్లు కూడా బాగోకపోతే నడిచేదారిలో అది కూడా చాలా ఇబ్బంది. ప్రతి ఒక్కరు దీన్ని స్పందించండి. ఎందుకంటే కూలి పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు
స్పందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది బాధ్యత ఉంది కాబట్టి. నాకు ఎందుకులే అనుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. ఆ రోడ్లు బాగుండేలాగా, మరి ఆ గోతులు పూడ్చబడి 3 నెలలకు ఒకసారి సర్వే జరిగేలాగా, మరి ప్రభుత్వం యాక్షన్ తీసుకునేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రతి పనికిరాని సమస్య తీసుకెళ్తున్నాం కానీ అవసరమైన సమస్య అయితే మనం తీసుకెళ్ళట్లేదు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని స్పందించి మన గ్రామం బాగుండాలంటే ప్రతి పౌరుడు కూడా దీనిలో ముందుండాలి. తన వంతు బాధ్యత ఏంటన్నది తెలుసుకోవాలి. అది చెయ్యాలని ఒక కోరిక. ఎందుకంటే ఎవరికి అన్యాయం జరగకూడదు. మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి, మన గ్రామం బాగుండాలని ఒకే ఒక కోరిక. ఆ కోరిక అందరికీ ఉంటే దీన్ని ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామంలోని ప్రతి పౌరుడు కూడా ఇది చేయాలని కోరుకుంటున్నానండి.